క్రికెట్లో మంచి రేంజ్లో ఉన్నాడు సిటీ స్టడ్ అనే దైవజనుడు. ఒక రేంజ్లో ఉన్నాడు క్రికెట్లో. అది అంతర్జాతీయంగా ఉంటుంది కదా. అప్పట్లో ఆట ఆడుతున్నాడు, బాగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మీకు తెలుసు కదా క్రికెట్ అంటే ఎంత ఫేమస్ అంటే, సినిమా వాళ్ళకంటే కూడా ఎక్కువ గుర్తింపు ఉంటుంది క్రికెట్ వాళ్ళకి. అంత గుర్తింపబడిన వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన దేహం, టాలెంట్ సమస్తము ఏదో ఆటలాడి ప్రజల్ని రంజింపజేయటానికి కాదు. నా పిల్లల ఆర్తధ్వని నాకు వినబడుతుంది, నా బిడ్డలు నశించిపోతున్నారు, నా కుమారుడా నీవు నాకు లోబడితే నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను అన్నాడు. బ్యాట్ వదిలేశాడు. నేను చెబుతున్నా, నీకు కానీ ఆ రేంజ్ వస్తే సచ్చిన వదలవు బ్యాట్. ఇంకా చెప్పాలంటే దాన్ని నీ మెడకేసి కట్టుకుంటావు కూడా. అలాంటి స్థాయి నిర్దాక్షిణ్యంగా అవతల పడేశాడు. రిజైన్ చేసేసాడు. ఆ టీంలోంచి పక్కకు వచ్చేసాడు. తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. భక్తుల స్టోరీస్ ఉంటాయి, తీసుకొని చదవండి. వదిలేశాడు, క్రికెట్ బ్యాట్ వదిలేశాడు. తల్లి దగ్గర పోయి చెప్పాడు. ఆయన సిటీ స్టడ్ పోయి తల్లికి చెప్పాడు. 2, 1 క్రికెట్ని వదిలేశానా అన్నాడు. పోన్లే బాబు అంది. అంతేకాదు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఎంతో ప్రేమిస్తుంది తల్లి. ఎక్కడికి వెళ్తావు అంటే, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నశించిపోతున్న ఆత్మల ఆర్తధ్వని, నరకాగ్నిలో ఆత్మలు వేయబడి వాళ్ళు వేస్తున్నటువంటి కేకలు, వాళ్ళ పాపాలకు నిష్కృతి లేక, విమోచకుడు ఎవరో వాళ్ళకు తెలియక, తమ పాపములలోనే ఉండి చనిపోతున్న వాళ్ళ యొక్క ఆత్మల ఘోష నాకు వినబడుతుంది. నా వల్ల కాదమ్మా, నేను క్రీస్తుని వాళ్ళకు ప్రకటించకుండా ఉండలేను. నేను సేవకి వెళ్ళిపోతున్నా, మిషనరీగా వెళ్ళిపోతాను నేనని తల్లితో చెబితే కళ్ళు తిరిగి కింద పడిపోయింది తల్లి. భయపడ్డాడు, అమ్మకేమన్నా అయిద్దేమని. ఏం కాలేదు, ఏడ్చింది, మొత్తుకుంది. అయ్యా, క్రికెట్ వదిలేస్తే వదిలేసావు, నన్ను వదిలి వెళ్తావా అని అంగలార్చింది తల్లి. అమ్మా, నేను దేవుని పని చేస్తాను, నిన్ను వదిలిపెట్టను, తరచుగా వచ్చి నీ బాధ్యతలు కూడా చూస్తానమ్మా, నాకు సెలవు అమ్మా, నేను వెళ్తాను, ఫలానా ప్రాంతం నాకు చూపించాడు, అక్కడికి నేను యేసయ్య సువార్త తీసుకొని వెళ్తానమ్మా. నువ్వు అల్లారు ముద్దుగా పెరిగావురా, నువ్వు చాలా బాగా జీవించినోడివి, నువ్వు ఆ బాధలు పడలేవు, ఎన్నైనా పడతా. నా కోసం వచ్చి అరికాలు మొదలు నడినెత్తి వరకు గాయాలమయమయ్యి మహామహిమలో వెలిగి ఆ మహోన్నతుడి ముఖం మీద ఉమ్ములు సహించాడమ్మా. తీర్పు తీర్చడమే తప్ప తీర్పు పొందటం ఎరగని ప్రభు పొంతి పిలాతు సభలో ఏ దోషం లేకపోయినా ముద్దాయిగా నిలబడ్డాడమ్మా. ఆయన చేసిన దానిలో నేనే పాటిదమ్మా చేసేది, నాకు అవకాశం అంటే ఏడుస్తా ఆమె వాలిపోయింది. అట్లానే తెగించి వెళ్ళాడు. మనసు తట్టుకోలేకపోతుంది, మాతృప్రేమ లాగుతుంది వెనక్కి. ఒక పక్క ఆత్మల ఘోష వినబడుతుంది, దేవుని చిత్తం నేను చేయాలి, నేను ఆయన ప్రకటించాలి. పెద్ద పాస్టర్ అవ్వాలో, పెద్ద పండితుడు అనిపించుకోవాలనో కాదు, అది కాదు అసలు. ఆత్మలు ఎంతమందిని నేను ప్రభావితం చేయగల అంతమందిని చేసి క్రీస్తును వారికి పరిచయం చేసి వారి పాప శాప బంధకాల్లోంచి వారిని బయటికి తేవాలి, వారిని సువార్త వెలుగులోకి తేవాలి, వారిని దేవుని రాజ్యంలోనికి చేర్చాలి అన్న ఆరాటంతో బయలుదేరి ఒక్క మాట నాతో మాట్లాడు తండ్రి అని ప్రార్థన చేసి బైబిల్ ఓపెన్ చేస్తే దేవుని వాక్కు వచ్చేసింది. నా నిమిత్తం తల్లినైనను, తండ్రినైనను, ఇండ్లనైనను, భూములనైనను, అన్నదమ్ములనైనా, అక్క చెండ్రనైనను, నా పరిచర్యకు ఏది నేను అడ్డగిస్తుందో దాన్ని పక్కన పెట్టే తెగువ నీ దగ్గర లేకపోతే నా శిష్యుడవే కావు నువ్వు అన్నాడు. థ్యాంక్స్ లార్డ్ అని బైబిల్ మూసేసి అదే పోవటం. 2 దేశాలలో ఆయన సువార్త ప్రకటించి
అనేక ఆత్మల్ని క్రీస్తు కొరకు గెలుచుకున్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ వైద్య వృత్తి తెలిసినవాడు. చాలా టాలెంట్స్ ఉన్నాయి ఆయనకి. అవన్నీ ఉపయోగిస్తే మస్తు పైసలు కమాయించి ఒక రేంజ్ని మెయింటైన్ చేయొచ్చు. తమ్ముడా విను నాయన, ఇవి విను నాయన. నువ్వు ఏ బాధలు, బంధకాలు, శోధనలు, సమస్యలు అనుకుంటా వస్తావో అవి ఏవి నీకుండవు నాయన. కొద్ది కాలమే నాయన నీకున్న శ్రమలు. అవన్నీ తొలగిపోయి నీకు నెమ్మది గల దినాలు తప్పకుండా వస్తాయి. నిజంగా వస్తాయి చెల్లెమ్మా, నీకు నిజంగా వస్తాయి. నెమ్మది గల దినాలు ఇస్తాడు యేసయ్య. వాటిని గురించి నువ్వు ఆలోచించొద్దు, వాటి గురించి కంగారు పడొద్దు. దేని గురించి ఆలోచించాలో దాని గురించి చెప్తున్నాను. ఈ ఒక్క మాట విను, నేను ముగిస్తాను. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బందిగా ఉండొచ్చు నడువులు అట్లా, అందుకే నేను ముగిస్తాను. మూసేసా, ఇందాకనే మూసా బైబిల్. నా హృదయాన్ని కదిలించినటువంటి భక్తులు, వాళ్ళ త్యాగాలు. డేవిడ్ లివింగ్స్టన్ ఆ మహానుభావుడు మస్తు పనితనాలు కలిగిన వాడు. అడుగో, చీకటి ఖండమని ప్రసిద్ధిగాంచిన దక్షిణాఫ్రికా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. మందులు వాడటం తెలియదు వాళ్ళకి. సింహాల మధ్య బతుకుతున్నారు. ఆ క్రూర సింహాలను అక్కడ ప్రజల్ని చంపుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాయి. చావుకు తెగబడి వాటితో పోరాడి వాటి బారి నుంచి ఆ ప్రాంత ప్రజల్ని కాపాడి వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళకి సేవ చేసి వాళ్లకు ప్రేమామయుడుకు క్రీస్తును పరిచయం చేసిన మహనీయుడు ఆయన. 2 దేశాల్లో మిషనరీగా కష్టపడ్డాడు. మీకు తెలుసా, ప్రపంచ చరిత్రలో 2 సమాధులు ఉన్నటువంటి వ్యక్తి తెలుసా? ఆయన ఉన్న ప్రాంతంలోకి ఆయన కన్ను మూసినప్పుడు ఆయన డెడ్ బాడీని తీసుకెళ్ళటానికి ఆయన సంబంధులు వస్తే ఆయన సొంత దేశాన్ని తీసుకెళ్ళటానికి తను పరిచర్య చేసిన స్థలంలో వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఆయన బాడీని తీసుకోండి, ఆయన గుండెను మాకివ్వండి అని అడిగారు. ఎందుకో తెలుసా? ఆ గుండె మా కోసం కొట్టుకుంది. ఆ గుండె మా కోసం కొట్టుకుంది. ఆ గుండె మమ్మల్ని ప్రేమించి ఆ గుండె మా కోసం కలవరించింది. మా కోసం ఎన్నో బాధలు పడింది. తన సుఖాలన్నిటిని వదిలేసి మా కోసం అంకితమైంది. ఆయన బాడీ అంతా మీరు తీసుకెళ్ళండి, ఆ గుండె మాకు ఇవ్వండి. అది చాలని ఆ ప్రజలు అడిగారు. పిల్లారా, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసి చూసుకోండి. డేవిడ్ లివింగ్స్టన్కి 2 సమాధులు ఉన్నాయి. దేవుణ్ణి వాడుకోవటం, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టడం, ప్రార్థన చేయటం ఆయన చేస్తాడు. మనకి సర్వశక్తి గల దేవుడు ఏదైనా చేస్తాడు. నీకు ఆయన చేయని కార్యం ఏముంది? ఆయనకు అసాధ్యమైన కార్యం ఏముంది? నీకోసం ఏమైనా చేయగలుగుతాడు. నీకు రోగమా బాగు చేయగలుగుతాడు, అప్పులా తీర్చగలుగుతాడు, ఇంకో సమస్య పరిష్కారం చూపగలుగుతాడు. అసలు అన్ని జనుల్లాగా వాటి గురించి నువ్వు చింతపడొద్దు, విచారపడొద్దు, ఆలోచించొద్దు, దిగులేసుకోవద్దు. నువ్వు నిజంగా యేసయ్యని నమ్మితే అవన్నీ పక్కన పెట్టేసి ఆయన చూసుకుంటాడు. నువ్వు దేని గురించి ఆలోచించాలో ఆలోచించు. ఒక్కొక్క భక్తుని లైఫ్ని నువ్వు చూడు. అసలు లోక సంబంధంగా అదే వాళ్ళు లోకం కోసం ప్రయాసపడితే మస్తు కమాయించే వాళ్ళేమో కానీ ఆత్మల కోసం వెచ్చించి ఖర్చు అయిపోయారు. ఆ ప్రాంతానికి మిషనరీగా వెళ్ళేటప్పుడు భార్య సాగనంపింది. కొద్ది కాలం తర్వాత అక్కడి నుంచి తిరిగి వచ్చి తలుపు కొడితే తలుపు తీసి వచ్చిన భర్తను గుర్తుపట్టలా ఆమె. ఎవరయ్యా నువ్వు? ఆయన లేరు, ఫలానా దేశానికి మిషనరీగా వెళ్ళారంది. అప్పుడు పేరు పెట్టి పిలిచాడు. ఆశ్చర్యపోయి పెద్దగా ఏడుస్తుంది ఆమె. ఏంటి ఇలాగ అయిపోయావు? కన్ను పోయి ఉంటుంది, కన్ను పోయిద్ది. ఈ చెయ్యి ఒకటి జారిపోయిద్ది సింహం దాడిలో. పోయేటప్పుడు ఒక రకంగా పోతాడు, వచ్చేటప్పుడు అసలు ఆయన ఆకారమే మారిపోయి వస్తాడు. ఏంటి పరిస్థితి అంటే, ఆయన చేసిన దానిలో మనం ఎంత చేశాం? నేను ఒక కన్నేగా, ఒక చెయ్యేగా, ఆయన దేహం అంతా ఇవ్వాల మన కోసం, నెత్తుటి ముద్దగా మారలేదా? ఆయనతో పోల్చుకుంటే మనం ఎంత?
మరి ఆయన బిడ్డనని చెప్పుకున్నప్పుడు అంత మాత్రం త్యాగం లేకపోతే ఎలా? పర్లేలే అని సేవ చేసినటువంటి భక్తులు, ధన్య చరితులు. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంతో వచ్చాడు ఇండియాకి విలియం కేరీ, ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఇక్కడ కుటుంబాన్ని కోల్పోయాడు. కడుపున పుట్టిన కుమారుడు చనిపోతే చనిపోయిన బిడ్డని పాత పెట్టడానికి సహకరించండి అయ్యా అని అక్కడున్న వ్యక్తులను అడిగాడు. నా బిడ్డ చనిపోయాడు, కొంచెం సహకరించండి వాడిని తీసుకెళ్ళటానికంటే, నువ్వు మాకు వేరే మతాన్ని బోధిస్తున్నావు, నువ్వు వేరే మత సంబంధివి, వేరే దేశపు వాడివి, ఏంట్రా మేము నీకు చేసేది సాయం? ఆయన వచ్చింది ఎవరి కోసం? మన కోసం. అదే అంత జ్ఞానవంతుడు, అంత విద్యాపరుడు అక్కడే ఉండి దాన్ని సంపాదనకు వెచ్చిస్తే సూపర్. ఆహా, ఎందుకయ్యా విలియం కేరీ నీకు ఆ కర్మ? ఊరుగాని ఊరు వచ్చి, దేశంగాని దేశం వచ్చి, భార్య అలాగా అయిపోయి, పిల్లలు ఇలాగ అయిపోయి, నువ్వు ఇలాగ అయిపోయి, ఎందుకు నీకు ఈ కర్మ అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? ఇండియాలో నశించిపోతున్న ఆత్మల విషయమైన భారం నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. సాంఘిక దురాచారాలతో యవనస్తుడు అండ్రని భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా తగలబెట్టేటువంటి దురాచారాలతో, రకరకాల పిచ్చి క్రియలతో పాడైపోతున్న ప్రజల గురించి నేను విన్నప్పుడు నా గుండె ఆవిరయింది. ఎలాగైనా నేను భారతదేశ ప్రజలను కాపాడాలి, దానికోసం నేను ఎంత చేయగలిగితే అంత చేయాలన్న ఆశతో వచ్చాను. ఈ యజ్ఞంలో నా సమస్తం ఆహుతైపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను ప్రేమించి నా రక్షణ కొరకు తన్ను తాను అప్పగించుకున్న నా యేసు వలె భారతదేశ ప్రజలను ప్రేమించి వారి రక్షణ కొరకు నేను, నా కుటుంబ సమస్తం ఏమైపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నాను అని అంకితమై. మీకు తెలుసా ఘోరం? ఎవడు రాడు ఆ చచ్చిపోయిన బిడ్డని తీసుకెళ్ళి భూస్థాపన చేయటానికి. తనే గొయ్యి తవ్వుకొని, గొయ్యి సిద్ధపరచుకొని, కొబ్బరి మట్ట ఉంటుంది తెలుసా? కొబ్బరి మట్ట. భార్య ఏమో రివర్సు, నువ్వు తెచ్చి మమ్మల్ని నాశనం చేశావు, ఇంగ్లాండ్లో చేయొచ్చుగా, నువ్వు చేసే సేవేదో, వీళ్ళు మంచోళ్ళనే, ఒక్కళ్ళ దగ్గరన్నా ప్రేమ ఉందా, ఒకళ్ళన్నా ఆదరిస్తారా, ఎందుకు వీళ్ళ కోసం నువ్వు ఇంత ఇదైపోయావు, మా జీవితాన్ని నాశనం చేశావు, ఈరోజు నా కొడుకుని నాకు లేకుండా చేశావని ఆయన మీద దాడి చేసి మానసికంగా మతి భ్రమించిన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆమె కూడా సాయం పట్టే పరిస్థితి ఉంటుంది. ఆ కొబ్బరి మట్ట తెచ్చుకొని ఈ చచ్చిపోయిన బిడ్డని ఒక్కసారి ఊహించండి. కడుపున పెట్టిన కన్న బిడ్డ కన్ను మూస్తే ఆ బిడ్డని ఆ కొబ్బరి మట్ట మీద పండుకోబెట్టి ఆ ఈనెలతో అటు ఇటు కదలకుండా కట్టి ఆ కొబ్బరి మట్ట భుజాన్ని వేసుకొని ఈడ్చుకుంటూ తీసుకెళ్తాడు. ఒక దైవజనుడు. ఎంత ఘోరమైన విషయమో చూడండి. విలియం కేరీ త్యాగం. అంత కష్టపడి అన్ని త్యాగాలు చేసి బైబిల్ని తెలుగులోకి తర్జుమా చేసి ఈరోజు నీ చేతికి నా చేతికి అందేటట్టు చేసింది ఎవరో తెలుసా? ఆయనే. అంత త్యాగంతో ఇది సిద్ధపరిచిస్తే దీన్ని చదవటానికి నీకు అవకాశం లేదు, టైం లేదు. పనికిమాలే అని వేరే వేరే అన్ని చూస్తావు, చదువుతావు, కానీ దీన్ని మాత్రం ముట్టవు నువ్వు. ఒట్టిగా వచ్చిందా? ఏదో 150, 200, ఒక 1000 రూపాయలు, ఒక 1500 పెడితే వచ్చింది ఆడ పడేసాను అనుకుంటున్నావా? త్యాగాలు, భక్తుల కన్నీళ్లు, రక్తం, జీవితాలు పణంగా పెట్టి కర్పూరంలా కరిగిస్తే మన చేతుల్లోకి వచ్చింది ఇది. లెక్కింప శక్యం కాదు భక్తుల జీవితాలు, వాళ్ళ కార్యాలు. నా సోదరి సోదరులారా, కొంచెం ఆలోచించండి. దేవుడు మీకు ఇచ్చిన కాలం నిష్ప్రయోజనం అవుతుందేమో చూడు. ఆరోగ్యం నిష్ప్రయోజనం కాకూడదు, ఆయుష్ నిష్ప్రయోజనం కాకూడదు, తలాంతు నిష్ప్రయోజనం కాకూడదు, నీకు ఇచ్చిన ధనం నిష్ప్రయోజనం కాకూడదు. అది దేవుని కొరకు వెచ్చింపబడాలి. నీకు ఇచ్చినటువంటి జ్ఞానం, నీకు ఇచ్చిన చదువు
నీకు ఇచ్చిన సౌకర్యం నీకు ఇచ్చిన అనుకూల స్థితి నిష్ప్రయోజనం కాకూడదు. దేవుని కొరకు అంకితం అవ్వాలి. బర్మా దేశానికి మిషనరీగా వెళ్ళి అంకితమై సేవ చేసిన దైవజనుడి పేరు అదోనీరామ్ జెట్సన్. లాస్ట్ మాట ఇందాక చెప్పావుగా అంటున్నారేమో, ఒక్క మాటేనండి, ఆఖరి మాట. భార్యాభర్త కుటుంబం సేవకి వెళ్ళారు. సువార్త ప్రకటిస్తున్నాడని బంధించారు. కొన్ని సంవత్సరాలు జైల్లో ఉంచారు. అదోనీరామ్ జెట్సన్ భార్య ఉత్తమురాలు. భర్త జైల్లో పడితే తరచుగా వెళ్ళి భర్తను కలిసి ఏమన్నదో తెలుసా? జైల్లో ఉన్న భర్తను కలిసి ఆయన చేతులు పట్టుకొని ఏడ్చేదానికి కూడా అవకాశం లేదు. లోపల ఆయన బయట ఈమె, అదోనీరామ్ దేవుణ్ణి సనగొద్దు. నేను ఆయన సేవ చేస్తుంటే నన్ను ఎందుకు జైల్లో వేశాడని అనొద్దు. మన దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన నమ్మదగినవాడు అని వచ్చింది అదోనీరామ్ జెట్సన్ భార్య. సంవత్సరాలు ఉన్నాడు జైల్లో. కొంతకాలం వచ్చింది, తర్వాత రావటం తగ్గించింది. ఆ మధ్య కొంతకాలంగా అసలు రాలేదు, ఆగిపోయింది. అదోనీరామ్ జెట్సన్కి టెన్షన్. పిల్లలు ఎలా ఉన్నారో, తను ఎలా ఉందో. జైల్లో ఉన్న నన్ను ఎంతో ధైర్యపరిచి ప్రోత్సహించి దేవుణ్ణి సనగకుండా, ఒక్క మాట కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడకుండా నన్ను కాపాడిన నా భార్య ఏమైందో, ఎలా ఉందో, నా పిల్లలు ఎలా ఉన్నారో యేసయ్యా అని ప్రార్థన చేశాను. అనుమతిస్తాడు సోదరా దేవుడు, ఆయన చిత్తం అయితే కొన్ని శ్రమలు అనుమతిస్తాడు. ఎందుకంటే నీకు నాకు ఆ త్యాగాలు సాక్ష్యం కావాలి కదా. అందుకు చివరికి రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయ్యి పరుగున తన ఇంటికి పోతాడు. రోడ్డు మీద పిల్లలు దుమ్ము ధూళి కొట్టుకొని గందరగోళంగా ఉంటారు. ఆ పిల్లల్ని పట్టుకొని ఏడుస్తాడు. అమ్మేదని అడుగుతాడు. ఇంటి లోపలికి చూపిస్తారు. లోపలికి వెళ్తాడు. బెడ్ మీద మరణ పడకలో తుది శ్వాసలో ఉంటుంది ఆమె. చిక్కి శల్యం అయిపోయి దేహమంతా పాడైపోయి దుర్భరంగా ఉంటుంది. వెళ్ళి చేతుల్లోకి తీసుకుంటాడు. ఏడుస్తాడు పెద్దగా. ఏంటి ఇలాగ అయిపోయావని పెద్దగా ఏడుస్తాడు. అప్పుడు ఆమె స్పృహలోకి వచ్చి ఏమంటుందో తెలుసా? అదోనీరామ్ దేవుణ్ణి ఏమనొద్దు, ఆయన నమ్మదగినోడు. తొందరపడి సణుగుతావేమో, ఆయన్ని మయంపరచు. ఆ మరణ పడకలో అంత దారుణమైన శ్రమను అనుభవిస్తూ కూడా ఆమె పలికిన మాటను నేను చదివినప్పుడు నా గుండె పగిలిపోయింది. అసలు వాళ్ళతో పోల్చుకుంటే నేను చేసేది సేవేనా? నేను చేసేది ఏంది? వాళ్ళ త్యాగాలు ఏంది? వాళ్ళ సమర్పణ ఏంది? వాళ్ళ ప్రయాస ఏంది? ప్రజల రక్షణ కోసం వాళ్ళు అంత త్యాగం చేశారు. మనం చేసింది ఎంత? ఏం చేస్తున్నాం? ఆలోచిద్దాం. ఈరోజు తీర్మానం చేద్దాం. దేవుని కొరకు బ్రతుకుదాం. ఖాళీ పీలి దేవుణ్ణి ఏదో వచ్చి ఆదివారం హాజరైంచుకున్నట్టుగా కాకుండా దేవుని కొరకు చేయడానికి ఏ దానిలో అవకాశం ఉంటే ఆ దానిలో చేయడానికి మనం సిద్ధమవుతాం. కొంతమంది తెలిసి కూడా ఇంకా మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు. నువ్వే ఇంకా మారు మనసు పొందకపోతే, నువ్వే ఇంకా నీ పాపాలు కడగబడి నిమిత్తం బాప్తీసం పొందకపోతే, పరిశుద్ధపరచబడకపోతే నువ్వు ఇతరులను ఏం రక్షిస్తావు? ఎప్పుడు నువ్వు లోబడతావు? ఎప్పుడు నువ్వు దేవునికి అందుబాటులోకి వస్తావు? అసలు నువ్వెప్పుడు మారుతావు? నిన్ను వాడుకొని దేవుడు ఇంకా అనేక మందిని ఎప్పుడు కాపాడాలి? ఇంతవరకు నీ జీవితంలోనే మార్పు లేదే. అలా ఉండొద్దు. ఇక టైం వేస్ట్ చేయొద్దా. ఓ తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. తీర్మానం లేకుండా ఎవరు వెళ్ళొద్దు.